నేను రాత్రి డిన్నర్ లేట్గానే తింటున్నాను, అరౌండ్ 8:30, 9, ఒక్కొక్కసారి 10 కూడా అవుతుంది. అయితే ఏంటి? ఇది కరెక్ట్ కాదు. ఎందుకో తెలుసుకోండి. సూర్యాస్తమయం తర్వాత మన డైజెస్టివ్ ఫైర్ అంటే జఠరాగ్ని వీక్ అవుతుంది, తక్కువగా పనిచేస్తుంది. దీనివల్ల మనం తిన్న ఆహారము అరగటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే మినిమం 9 to 12 అవర్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ డిన్నర్ 8:30కి తిన్నారనుకోండి, డైజెషన్కి 9 అవర్స్ వెళ్తే మార్నింగ్ 5:30 వరకు కూడా మన డైజెస్టివ్ సిస్టమ్ పనిచేస్తూనే ఉంటుంది. తర్వాత 1 or 2 అవర్స్ గ్యాప్ ఇస్తాము, మళ్ళీ కాఫీనో టీనో కడుపులోకి వేసేస్తాము, మళ్ళీ స్టార్ట్ అవుతుంది డైజెషన్. అంటే ఇక్కడ మనం దీనికి రెస్టే ఇవ్వట్లేదు మన బాడీకి, క్లీనింగ్ అండ్ రిపేరింగ్కి. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కంటిన్యూస్గా డే అండ్ నైట్ ఇలా పనిచేస్తే అది వీక్ అయిపోయి దాని ఇంపాక్ట్ మన శరీరం మీద చూపిస్తుంది ఏదో ఒక రోగం రూపంలో. అండ్ ఇంకొక విషయం అబ్జర్వ్ చేశారా? రాత్రి లేట్గా తిన్నా, హెవీగా తిన్నా సరే మార్నింగ్ త్వరగా లేలేము, ఇంకా కొద్దిసేపు పడుకుందామా అనిపిస్తుంది. అవునా కదా? ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే రాత్రి తిన్న ఆహారము ఇంకా డైజెషన్ ప్రాసెస్లోనే ఉంటుంది కాబట్టి మన డే అనేది ఎనర్జెటిక్గా కూడా స్టార్ట్ అవ్వదు. అలాగే రాత్రి పడుకున్నప్పుడు మన ఆర్గాన్స్ అన్నీ మనతో పాటు రెస్ట్లోకి వెళ్తాయి, ఒక్క డైజెస్టివ్ సిస్టమ్ తప్ప. దానికి కూడా రెస్ట్ ఇద్దాము, అప్పుడే కదా అది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది బాగా. అవునా కదా?